హితం 2019లో అవే ఈవీఎంలతో వైసీపీ కూడా గెలిచింది కదా. మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు? ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఈవీఎంలలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అవి తప్పుడు ఈవీఎంలు అంటూ కూడా మీరు కొన్ని ఆరోపణలు చేశారు. మరి అవే ఈవీఎంలతోని కూడా మీరు 2019లో వచ్చారు కదా. అప్పుడు రాని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా అర్ధరహితమని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ప్రైమ్ నైన్ వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రిగా అయ్యారు అని అంటే ఆయన కష్టార్జితంతో ఆయన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా నెరవేర్చగలడన్న నమ్మకంతో ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి ఆయన అయినటువంటి పరిస్థితి. 2024 నాటికి 2019 నాటికి తేడా ఏంటి అని అంటే 2019 నాటికి జరిగినటువంటి ఎలక్షన్లు ఈవీఎంలతో జరిగినప్పటికి కూడా ఎక్కడా కూడా వాళ్ళు ఒక కంప్లైంట్ ఇవ్వటం కానీ అధికారికంగా ఏదో వాళ్ళు మీడియాలో మాట్లాడటమనో ఈవీఎంల ద్వారా గెలిచారని ఏదో మాట్లాడటం తప్పితే జరిగింది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో ఓటమి జరిగిన తర్వాత మాకు ఒక్కొక్క వార్డులలో ఒక్కొక్క బూతుల్లో ఎన్ని రావాలి ఏందన్న దాని మీద మాకున్న అంచనాల మీద మాకున్నటువంటి అనుమానాలతోటి మేము ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము లక్షల రూపాయలు డబ్బులు చెల్లించి మాకు కౌంటింగ్ పెట్టమని చెప్పేసి కౌంటింగ్ పెట్టమని చెప్పాము. దానికి కౌంటింగ్ పెడతాము ఫలానా తారీఖు అన్ని ఫిక్స్ చేశారు. తీరా అక్కడికి పోయిన తర్వాత ఏంటంటే వీవీప్యాట్లు ఈవీఎంలు రెండు మిషన్లని ఏవైతే ఎలక్షన్లు జరిగినాయో ఆ ఎలక్షన్లు జరిగిన బూత్లో నుంచి ఆ మిషన్లు ఆ వీవీప్యాట్లు తీసుకొచ్చి కౌంటింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకని ఆ కౌంటింగ్ అలా జరగకుండా కొత్త మిషన్లు తీసుకొచ్చి మీ అందరూ కూడా వందల మంది రండి ఓటేసుకోండి చూసుకోండి అని చెప్పేసేటటువంటి పరిస్థితి. దొంగతనం జరిగింది ఒక చోట అంటే ఈ మిషన్లు తీసుకొచ్చి మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేయమని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అలాగే వీవీప్యాట్లు 41 రోజులు ఉంచాలి. ఎందుకని 24వ రోజు వాటన్నిటినీ డిమాలిష్ చేయటం జరిగింది. దీని మీద ఎన్నిసార్లు అడిగినా ఎందుకు ఎలక్షన్స్ కమిషన్ స్పందించదు. అలాగే దేశవ్యాప్తంగా ఒక సర్వే జరిగింది. ఆ సర్వే సంస్థ పేరు నాకు కరెక్ట్గా గుర్తులేదు. దాదాపు 12 లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అయిన వాటికన్నా కూడా ఎక్కువ లెక్కించారు అని చెప్పేసి. ఎందుకని వాళ్ళని అరెస్ట్ చేయరు తప్పు మాట మాట్లాడితే? ఎందుకని వాళ్ళని నిలదీయట్లేదు ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాల్లో 2019లో ఒక్క అనుమానం కూడా లేదు వీళ్ళకి. అరే ఇన్ని సీట్లు రావటం ఏందన్న ఒక్క ఆ అనుమానం తప్పితే వాళ్ళకే అనుమానం లేదు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి రోజు నుంచి చెప్తా ఉంది, పవన్ కళ్యాణ్ గారిని చూసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గెలవడానికే 9 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే అసెంబ్లీ టచ్ చేయలేకపోయాడు. 9 పార్టీలు చాలక మిషన్ని తోడేసుకొని పోతే తప్పితే అసెంబ్లీని టచ్ చేయనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మహారాష్ట్ర పోతే సునామీ, తమిళనాడు పోతే సునామీ, ఇంకో చోటకు పోతే సునామీ. వాళ్ళ సినిమా ఫీల్డ్కు సంబంధించి వాళ్ళ కుటుంబం అంతా పోరాడితే ప్రకాష్ రాజుని గెలిపిలేకపోయారు. ఏది సినీ ఫీల్డ్లో అగ్ర నాయకులంతా ఉన్నప్పటికి కూడా. కానీ పక్క రాష్ట్రంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు సునామీ సృష్టిస్తారు, సీట్లు తెస్తారు, భాజపాకి పోటీగా ఉంటారు. వన్ నేషన్కి వన్ ఎలక్షన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం వ్యతిరేకం కాదు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అది జమిలీ ఎలక్షన్ వచ్చినా 27 వచ్చినా 29 వచ్చినా ఎవరికి భయపడాల్సిన పని లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. 2 తప్పకుండా చూపిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు 2 అని. అలాగే బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు, ప్రధానమంత్రి గారు చేసినటువంటి మంచి అంతా చూసి నిన్నటికి నిన్న రోడ్డు మీద ఇంకా మాట్లాడకూడదు. అలాంటి పరిస్థితులన్నిటిని కూడా బీజేపీ వారు ఒకసారి చూసుకోండి. ఏదో పవన్ కళ్యాణ్ అనే బొమ్మను చూపించి చేసుకుంటా అంతా బాగుంది అని చెప్పేసి ఆ కళ్ళకి బోతాలు కట్టి అద్దాలు కట్టి చూపించేటటువంటి పరిస్థితి చేయొద్దు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చి ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే బీజేపీ కానీ పనిచేయాల్సినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పిఠాపురంలో ఒక రేప్ జరిగితే తెలుగుదేశం కార్యకర్త రేప్ చేస్తే ఒక్క మాటన్నా స్పందించారు? మీరు ఎప్పుడన్నా విన్నారమ్మా?
అక్కడ ఏమీ అనలేదని ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో మైనర్ బాలికని రేప్ చేసినటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న 3 సంవత్సరాల పాపని వారం రోజుల క్రితమే 3 సంవత్సరాల పాపని కడపలో రేప్ చేసినటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అసలు? పవన్ కళ్యాణ్ గారు అంతా ఇంత అని అంటమే కానీ ఒక స్టేట్మెంట్ అని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? తప్పును తప్పు అని ఎందుకు అనలేకపోతా ఉన్నారు? వీటన్నిటికి కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారు. అరే మన ఇంట్లో ఆడపిల్లకు జరిగితేనేమో ఆ రోజు తుపాకీ పట్టుకొని వస్తావా? ఏది ఒక లవరు జరిగినదన్న దానికి ఇవాళ 3 సంవత్సరాల పాప ఏం తప్పు చేసిందని అడుగుతా ఉన్నా. ఎందుకని ఆ పాపకి సంబంధించినటువంటి దాని మీద నోరు మెదపట్లేదు? ఏమనంటే ప్రభుత్వం చూసుకుంటుందంట. ప్రభుత్వం చూసేది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చూడరు? మరి ఆయన ఆ జాతీయ నేతగా తిరుగుతా ఉన్నాడని చెప్పేసి బాధ్యతగా అన్ని చోట్ల తిరుగుతున్నారని అంటున్నారు కదా. సనాతన ధర్మం అని చెప్పేసి తిరుగుతా ఉన్నారు కదా. చెల్లికి న్యాయం చేయమని చెప్పండి మేడం. వాళ్ళు చెప్తారు నీతులు వచ్చి టీవీల ముందు తల్లికి చెల్లికి న్యాయం చేయమని చెల్లెలు ఓని మీడియా ముందుకు వచ్చి